దేవుని యొక్క వాక్యాన్ని మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. The story is from the book of Mark. నేను చెప్పబోయే ఈ యొక్క స్టోరీ దేంట్లో నుంచి అంటే మార్కు సువార్త Chapter 10, 10వ అధ్యాయము verses 46 to 52. 10వ అధ్యాయము 46 నుండి 52 వచనాల వరకు జరిగినటువంటి సందర్భాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. There is a businessman. ఒకనొక ప్రాంతంలో ఒక వ్యాపారి ఉన్నాడు. He called some carpenters. ఆ వ్యాపారం ఏం చేశాడంటే చాలా మంది కార్పెంటర్స్ అనగా వడ్రంగి వారిని పిలిచాడు. He gave them a wood. ఆ వడ్రంగి వారిని పిలిచి ఆ యొక్క వ్యాపారస్తుడు ఏం చేశాడంటే ఒక కర్ర లాంటిది వారికి ఇస్తాడు. To do something. ఆ కర్ర లాంటిది ఇచ్చి దాంతో ఒక పరికరాన్ని చేయమని చెప్తాడు. First carpenter told. అక్కడ వడ్రంగి వారిని పిలిచినప్పుడు మొట్టమొదటి ఆ యొక్క వడ్రంగి వాడు చెప్పింది ఏంటంటే This wood was very dry. దిస్ వుడ్ వాజ్ Not dry. దిస్ వుడ్ వాజ్ నాట్ డ్రై. ఈ యొక్క చెక్క అంటే ఇవ్వబడినటువంటి యొక్క చెక్క కర్ర ఇంకా ఆరలేదు, పచ్చిగా ఉందని చెప్పాడు. And the second carpenter told, రెండో వడ్రంగి వాడు ఏం చెప్పాడంటే my saw was not sharp. నా యొక్క రంపం పదునుగా లేదు ఈ చెక్కను కోయడానికి అని చెప్పేసి అన్నాడు. And another carpenter told, మరొక వడ్రంగి వాడు ఏం చెప్పాడంటే the wood was tilted. ఈ యొక్క చూసినటువంటి చెక్క నిదానంగా లేదు, దీంట్లో కొన్ని వంకర భాగాలు ఉన్నాయని చెప్పాడు. And another carpenter told, మరొక వడ్రంగి ఏం చెప్పాడంటే it was very hot. నేను పని చేయడానికి బయట చాలా వేడిగా ఉంది, నేను పని చేయలేను అన్నాడు. Another carpenter told, మరొక వడ్రంగి వాడు ఏం చెప్పాడంటే I'm not feeling well. నేను బలహీనంగా ఉన్నాను, నేను చాలా నీరసంగా ఉన్నాను కాబట్టి నేను పని చేయలేనని చెప్పాడు. And another carpenter came. చివరిగా మరొక వడ్రంగి వాడు వచ్చాడు. He saw everyone's reason. అతడు ప్రతి వారు చెప్పినటువంటి ఆ యొక్క సమస్యను చూశాడు. He put wood in the sun. అతడు ఏం చేశాడంటే ప్రతి వారు చెప్పిన సమాధానాలు చూసిన తర్వాత అతడు ఏం చేశాడంటే మొట్టమొదటిగా పచ్చిగా ఉన్న ఆ యొక్క కర్రను తీసుకెళ్లి ఎండలో పెట్టాడు. In the meantime, he sharpened the saw. ఆ తర్వాత ఏం చేశాడంటే బాగా లేదనేటువంటి రంపాన్ని పదును చేశాడు. And he made something. అప్పుడు అతను ఏం చేశాడంటే ఆ చెక్కతో ఒక వస్తువుని చేశాడు. And he used the opportunity. అక్కడ మనం చూసినట్లయితే అతనికి ఇవ్వబడినటువంటి అవకాశాన్ని అతడు సద్వినియోగం చేసుకున్నట్లుగా మనం ఈ కథ నుంచి మనం చూడగలుగుతాం. One day, ఒకనొక దినాన Jesus and his disciples యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు are going through Jericho. యెరికో పట్టణం గుండా ప్రయాణం చేస్తున్నారు. A blind man అక్కడ ఆయన ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక గుడ్డివాడు called Bartimaeus, అతని పేరు బర్తిమేయ అనబడిన గుడ్డివాడు, son of Timaeus. తీమయస్ కుమారుడైనటువంటి బర్తిమేయ అని పిలబడతాడు. He was begging in the roadside. అతను ఏం చేస్తున్నాడంటే రోడ్డు ప్రక్కన అడుక్కుంటూ ఉన్నాడు. When he heard that was Jesus of Nazareth, అప్పుడు యేసుక్రీస్తు వారు వెళ్తున్నారని అతడు ఎప్పుడైతే విన్నాడో he started to shout, అప్పుడు ఈ యొక్క గుడ్డివాడు ఏం చేశాడంటే అరవడం మొదలు పెట్టాడు. "Oh son of David, have mercy on me." ఓ దావీదు కుమారుడా, యేసు నన్ను కరుణించు అని కేకలేయడం మొదలు పెట్టాడు. Many people barked at him. అక్కడ మనం చూసినట్లయితే చాలా మంది ఏం చేశారంటే అరే ఊరుకో గుడ్డడు ఎందుకు అరుస్తున్నావు చాలా మంది కేకలేశారు. And told him to be quiet. చాలా మంది ఏమన్నారంటే ఎందుకు అలా కేకలేస్తావు, నోరు మూసి ఊరుకో అని చెప్పారు. But he still stood up and he shouted again. అయినా కానీ ఆ గుడ్డివాడు ఏం చేశాడంటే నిలబడి మరి ఎక్కువగా గట్టిగా కేకలేయడం ప్రారంభించాడు. And Jesus stopped. అప్పుడు ఎప్పుడైతే గట్టిగా కేకలేయడం మొదలు పెట్టాడో యేసుక్రీస్తు వారి కేకలు విని ఆగిపోయారు. And said them to call him. అప్పుడు ఏమన్నాడంటే చుట్టుపక్కల ఉన్న వారితో అరుస్తున్న వారిని నా దగ్గరికి తీసుకురమ్మన్నాడు. They told him to come. అప్పుడు వారు చెప్పింది ఏంటంటే నిన్ను ఆయన పిలుస్తున్నాడు రమ్మన్నారు. He immediately stood up. వెంటనే ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో వెంటనే అతను నిలబడి threw his cloak away. వెంటనే ఏ బట్ట మీద అయితే కూర్చుని అడుక్కుంటున్నాడో ఆ బట్టను తీసి బయట పారవేసి came to his feet, Jesus' feet. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి దగ్గరికి రావడాన్ని మనం చూస్తాం. And Jesus asked him, "What can I do for you?" అప్పుడు యేసుక్రీస్తు వారు గుడ్డివాడిని ఏమని అడిగారంటే నేను నీ కోసం ఏం చేయాలని అడిగినప్పుడు The blind man said, "Rabbi, I want to see."
అప్పుడు యేసుక్రీస్తు వారు నీకు ఏం చేయాలని అడిగినప్పుడు వెంటనే ఆ గుడ్డివాడు చెప్పింది ఏంటంటే రబ్బీ అంటే బోధకుడా నేను చూపు పొందగోరుచున్నాను అని చెప్తాడు. Jesus said, "Go." వెంటనే యేసుక్రీస్తు చెప్పింది ఏంటంటే వెళ్ళు నీకు చెప్పినట్టే కలుగును గాక అంటారు. Your faith has been healed you immediately. నీ యొక్క విశ్వాసము నిన్ను వెంటనే స్వస్థపరుస్తుంది, విశ్వాసం గలవాడవు వెళ్ళు అని చెప్తాడు ఆయన. He got the sight. వెంటనే ఆయన చూపు పొందుకున్నట్లుగా మనం చూస్తాం. He followed Jesus along the road. అప్పుడు మనం చూసినట్లయితే చూపు పొందుకున్న వెంటనే ఆ యొక్క గుడ్డివాడు ఏం చేస్తాడంటే యేసుక్రీస్తుని వెంబడించి ఆయన్ను వెంటాడినట్లుగా మనం కథలో చూస్తాం. The moral is about the story is ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే the blind man used the opportunity. గుడ్డివాడు అక్కడ అతనికి ఉన్నటువంటి ఆపర్చునిటీని యూజ్ చేసుకున్నాడు. And he didn't stop when they said to stop. అతడు చేసింది ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఒకే ఒక ఆపర్చునిటీ ఉంది, ఇది కానీ మిస్ అయితే నేను మరలా పొందుకోలేను అని అనుకున్నాడు. చాలామంది ఊరుకోరా అని చెప్పిన ఎటువంటి షాకులు చెప్పకుండా యేసుక్రీస్తు వారి దగ్గరగా ఉండగానే యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి స్వస్థత కావాలని ఏం చేశాడంటే వెంటనే ఆయనకి కావాల్సింది ఆయన పొందుకున్నాడు. ఈ యొక్క కథలో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అంతేనా ఇంకేమైనా చెప్తావా? ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి మనం వచ్చినప్పుడు నాకు ఒంట్లో బాగాలేదు, నేను అది అని చెప్పకుండా ఏం చేయాలి? ఆయన మనకిచ్చిన సమయాన్ని మనం ఆయన కొరకు వెచ్చించాలి. అందరూ చప్పట్లు కొడదాం.